భక్తి మార్గం లోపల మనము కేదార్నాథ్ ఆలయం గురించి మనకు తెలియని కొన్ని విషయాలను మనం ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. నేను కూడా తెలుసుకుంటాను మిత్రమా. అవి ఏంటి అంటే, కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దాని గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి పాండవుల నుండి ఆదిశంకరాచార్యుల వరకు కూడా. కానీ మనము దానిలోకి వెళ్ళాలనుకోవడం కొన్ని విషయాలు తక్కువగా తెలుస్తాయట. అందుకే కేదార్నాథ్ ఆలయం బహుశా 8వ శతాబ్దంలో నిర్మించబడ్డదని నేటి శాస్త్రం సూచిస్తుంది. అంటే ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల నుండి ఉన్నదన్నమాట. కేదార్నాథ్ ఉన్న భూమి అప్పుడే కాదు, ఇప్పటికీ 21వ శతాబ్దంలో కూడా చాలా ప్రతికూలమైనది. ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్నాథ్ కొండ, మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో కరంచ్కుడ్, మరియు మూడో వైపు 22,700 అడుగుల ఎత్తులో భరత్కుండ్ ఉన్నాయి. ఈ 3 పర్వతాల గుండా ప్రవహించే 5 నదులు. అవి ఏంటంటే మందాకిని, మధుగంగా, చిర్గంగా, సరస్వతి మరియు స్వరంధరి. వీటిలో కొన్ని మన పురాణాలలో వ్రాయబడ్డాయి. ఈ ప్రాంతము మందాకిని నది యొక్క ప్రారంభ ప్రాంతం అంట. చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు. వర్షకాలంలో నీరు అతివేగముతో ప్రవహించే ప్రదేశం. ఇలాంటి ప్రదేశంలో ఇంతటి కళాఖండాన్ని రూపొందించడం ఎంతో ప్రయాసతో కూడిన అద్భుతమైన విషయం. నీటికి కేదార్నాథ్ ఆలయం ఉన్న ప్రదేశానికి మీరు వాహనాలతో వెళ్ళలేరు. 1000 సంవత్సరాల క్రితము ఇంత ప్రతికూల ప్రాంతంలో, అననుకూల పరిస్థితుల్లో ఆలయాన్ని ఎలా నిర్మించారు? మరి మనమందరం ఒక్కసారైనా ఆలోచించాలి మిత్రమా. ఈ ఆలయము 10వ శతాబ్దంలో భూమిపై ఉండి ఉంటే అతి తక్కువ ఏజ్ కాలంలో ఉండేదని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. డెహ్రాడూన్లోని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ కేదార్నాథ్ దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షను నిర్వహించింది. రాళ్ల జీవితము గుర్తించడానికి ఇది జరుపుతారు. ఏది లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్ష దేనిపైన అంటే రాళ్ళ యొక్క జీవితం గుర్తించడానికి వాడే లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్ష అంటే ఆ రాళ్ళ యొక్క ఏజ్ను గుర్తించి ఇది ఏ కాలముది, ఎన్ని సంవత్సరాలు దీని ఏజ్ అనేది కూడా చెప్పగలుగుతారన్నమాట. దానిలో 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దము మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని పరీక్షలో తేలింది. అయితే ఆలయ నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగలేదు. 2013లో కేదార్నాథ్ను తాకిన విపత్కర వరదను అందరూ తప్పక చూసి ఉంటారు. ఈ కాలంలో సగటు కంటే 375% ఎక్కువ వర్షపాతం నమోదైందంట అక్కడ. తదుపరి వరదలు 5,748 మంది ప్రభుత్వ గణాంకాల ప్రకారం మరణించారట అక్కడ. దాదాపుగా 6,000 దాకా మరణించారన్నమాట. 4,200 గ్రామాలు దెబ్బతిన్నాయట. భారత వైమానిక దళం ద్వారా 1,10,000 మందికి పైగా ప్రజలు విమానంలో రక్షించబడ్డారట. అంత అతలాకుతలం అయ్యింది. కానీ ఇంత విపత్కర వరదలో కూడా కేదార్నాథ్ ఆలయంపై ఏమాత్రం ప్రభావం పడలేదు. ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారము వరదల తర్వాత కూడా ఆలయం మొత్తం నిర్మాణం ఒక ఆడిట్లో 99% ఆలయం పూర్తిగా సురక్షితంగా ఉందని తేలిందట. 2013 వరదల సమయంలో నిర్మాణానికి ఎంత నష్టం జరిగిందో మరి దాని ప్రస్తుత స్థితిని అధ్యయనం చేయడానికి ఐఐటి మద్రాస్ ఆలయంపై ఎన్డిటి పరీక్ష నిర్వహించింది.
ఆలయం పూర్తిగా సురక్షితంగా, పటిష్టంగా ఉందని కూడా తెలిపింది. 2 వేరు సంస్థలు నిర్వహించే శాస్త్రీయ పరిశీలన మరియు శాస్త్రీయ పరీక్షలో ఆలయం ఉత్తీర్ణత సాధించకపోతే ఆ ఆలయాన్ని శిథిలావస్థకు చేరినట్టే. ఆ వరదలు తగ్గిన తర్వాత చూస్తే 1200 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలోనికి బయట నుండి తరలించబడిన ప్రతిదీ తుడుచుకు పెట్టుకుపోయింది. ఒక్క నిర్మాణం కూడా నిలబడలేదు. కానీ ఈ ఆలయం మాత్రం అక్కడ నిలబడి ఉంది. మరియు ఇది చాలా బలంగా ఉంది. ఈ ఆలయం ఇలా ఉండటానికి నిర్మించిన విధానమే దీని పటిష్టత వెనక ఉందని నమ్ముతారు. ఆలయం కోసం ఎంపిక చేయబడిన స్థలము ఈ వరదలో ఈ దేవాలయం నిలదొక్కుకోగలిగినందుకు ఆలయ నిర్మాణములో ఉపయోగించిన రాతి మరియు నిర్మాణ పద్ధతి కారణమని నేటి శాస్త్రం చెబుతుంది. కేదార్నాథ్ ఆలయాన్ని ఉత్తర దక్షిణగా నిర్మించారు. భారతదేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు తూర్పు పశ్చిమ దిశలో ఉంటాయి, కానీ ఇది మాత్రం ఉత్తర దక్షిణ దిశగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారము తూర్పు పశ్చిమంగా ఉంటే అది ఇప్పటికే ధ్వంసమై ఉండేది, లేదంటే కనీసం 2013లో వచ్చిన వరదలోనైనా శిథిలమై ఉండేది. కానీ ఈ దిశలో నిర్మించిన కారణంగా కేదార్నాథ్ ఆలయం బయటపడింది. ఇంకో విషయం ఏమిటంటే ఇందులో వాడే రాయి చాలా గట్టిగా మన్నికగా ఉంటుంది. విశేషం ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యం కాదు. అయితే ఆ రాయిని అక్కడికి ఎలా తీసుకువెళ్ళి ఉంటారో ఊహించుకోండి. అప్పట్లో ఇంత పెద్ద రాయిని మోసుకెళ్లేందుకు ఎలాంటి రవాణా సాధనాలు కూడా అందుబాటులో లేవు. ఈ రాయి యొక్క లక్షణం ఏమిటంటే 400 సంవత్సరాలు మంచు కింద ఉన్నప్పటికీ దాని గుణాల్లో ఎటువంటి తేడా లేదు. అందువల్ల ఆలయము ప్రకృతి విపత్తులలో కూడా తన బలాన్ని నింపుకుంది. గుడిలోని ఈ బలమైన రాళ్లను ఎలాంటి సిమెంట్ ఉపయోగించకుండా ఆష్లర్ పద్ధతిలో అతికించారు. అందువల్ల రాతిపై ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం లేకుండా ఆలయ బలం అభేద్యంగా ఉంటుంది. 2013లో వీటా గలై గుండా గుడి వెనక భాగంలో ఒక పెద్ద బండరాయి అంటే భీమశిల కూరుకుపోయి నీటి అంచుని విభజించి ఆలయానికి ఇరువైపులో ఉన్న నీరు దానితో పాటు అన్నింటినీ మోసుకెళ్ళింది. కానీ ఆలయము మరియు ఆలయములో ఆశ్రయం పొందిన ప్రజలు సురక్షితంగా ఉన్నారు. మరుసటి రోజు భారత వైమానిక దళం వారిని కాపాడి విమానాల ద్వారా తరలించారు. విశ్వాసాన్ని నమ్మాలా వద్దా అనేది మీ ఇష్టం, కానీ 1200 సంవత్సరాల పాటు దాని సంస్కృతిని మరియు బలాన్ని కాపాడే ఆలయ నిర్మాణానికి స్థలాన్ని ఎంచుకున్న తర్వాత దాని దిశ, అదే నిర్మాణ సామాగ్రి మరియు ప్రకృతిని కూడా మన పెద్దలు ఎంతో జాగ్రత్తగా పరిశీలించారనడంలో సందేహం లేదు. టైటానిక్ మునిగిపోయిన తర్వాత పాశ్చాత్యులు ఎన్డీటీ పరీక్ష మరియు ఉష్ణోగ్రత ఆటుపోట్లను ఎలా మార్చగలరో గ్రహించారు. మన ఆలయ విషయానికి వస్తే కొన్ని నెలలు వర్షములో, కొన్ని నెలలు మంచులో మరియు కొన్ని సంవత్సరాలు మంచులో పూర్తిగా కూరుకుపోయి ఉండి గాలి మరియు వర్షము ఇప్పటికీ ప్రతికూలముగా సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇక్కడ 6 అడుగుల ఎత్తైన ప్లాట్ఫారం నిర్మించడానికి ఉపయోగించిన అపారమైన సైన్స్ గురించి ఆలోచిస్తే మనం ఆశ్చర్యపోతాము మిత్రమా. వరదలన్నింటి తర్వాత నేడు అదే వైభవంతో 12 జ్యోతిర్లింగాలలో అత్యున్నతమైన గౌరవాన్ని పొందుతున్న కేదార్నాథ్ శాస్త్రవేత్తల నిర్మాణానికి మరోసారి తల వంచి నమస్కరించాలి మనమందరం కూడా. వైదిక హిందూ మతము మరియు సంస్కృతి ఎంత అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఈ కేదార్నాథ్ ఆలయ నిర్మాణమేనని మనమందరము నమ్మాలి, విశ్వసించాలి మిత్రమా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
సర్వే జనా సుఖినో భవంతు.